రైట్. రామారావు గారు, విజయసాయిరెడ్డి గారు తీవ్రమైన ఆరోపణలు చేసింది ఈ మొత్తం నిన్న ఎపిసోడ్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఆయన ప్రభుత్వ హయాంలో, అంటే ఈయన కూడా అప్పుడు ఆ పార్టీలోనే ఉన్నాడు, వందల వేల చర్చిలు పెట్టడానికి ఆయన అనుకూలంగా వ్యవహరించాడు. ఎట్ ది సేమ్ టైం హిందువులకు సంబంధించినటువంటి గుడుల విషయంలో కూడా ఆయన పార్షియాలిటీ కనబరిచాడు, లేదంటే కనుక ఎంకరేజ్ చేయలేదు అన్న అర్థం వచ్చేటట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. మరి ఆయన పార్టీ పెట్టబోతుంది జగన్మోహన్ రెడ్డి గారిని సేవ్ చేయడం కోసమే అనే ఒక వాదన కూడా ఈ మధ్య వినపడింది. మరి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈరోజే ఒకటి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు పక్క చూపులు చూస్తున్నాడు, సెంటర్లో ఇది పరిస్థితులు మారే అవకాశం ఉందని చెప్పేసి కాంగ్రెస్ పెద్దలను కూడా కలిశారు, బెంగళూరులోనో కర్ణాటకకు సంబంధించిన కాంగ్రెస్ పెద్దలను ఒకటి వస్తుంది. మరి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారంటే అభిమానం చూపించేటటువంటి విజయసాయిరెడ్డి, ఆయన తప్ప మిగతా అందరినీ తప్పు పెట్టేటటువంటి విజయసాయిరెడ్డి, ఆయనని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని కోరుకునేటటువంటి విజయసాయిరెడ్డి, నో నువ్వు కాంగ్రెస్ వైపు వెళ్ళమాకు, నేను బీజేపీ వైపు నుంచి కథ నరుక్కుంటా వస్తున్నాను అని చెప్పేసి ఏమన్నా సిగ్నలింగ్ ఇస్తున్నాడా ఇటువంటి వ్యాఖ్యలు చేయటం ద్వారా అనే అనుమానాలు వస్తున్నాయి. ఏమంటారు సురేష్ గారు? విజయసాయిరెడ్డి గారి అంశంలో చూస్తే ఆయనకు సమస్య వచ్చినప్పుడు శాంతి ఎపిసోడ్ అప్పుడు నేను కూడా ఒక టీవీ ఛానల్లో లేకపోతే యూట్యూబ్ ఛానల్లో తీసుకొస్తానని ప్రకటించినటువంటి అంశం చూసాం. అట్లాగే తమ కుమార్తెకు సంబంధించినటువంటి లేకపోతే అరబిందోనో ఏదో మొత్తం మీద దానికి సంబంధించినటువంటి ఎపిసోడ్ లో ఆయన రాజీనామా చేసినటువంటి అంశం పార్లమెంట్ సభ్యుడిగా చూసాం. ఈ మధ్యనే మా నాయకుడు కూడా ఖచ్చితంగా స్పందించారు. విజయసాయిరెడ్డి గారి ఎపిసోడ్ లో ఆయన బాబు చేతిలో బాబుకు చంద్రబాబు నాయుడు కమ్ముడు పోయాడు అనేటువంటి అంశం మీద స్పష్టం చేయడం జరుగుతుంది. నేను కూడా ఆయన కొత్తగా రాజకీయ పార్టీ పెడుతున్నాడంటే, లేకుంటే కొత్తగా ఒక మీడియా ఛానల్ పెడుతున్నాడంటే, ఇప్పుడున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ కానీ జన్జీ మూవ్మెంట్స్ కానీ దీన్ని ఏమన్నా కొంత ఆయన మార్గదర్శకం చేసుకొని ఆయన ఏదన్నా ఒక సిస్టంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి అంశం అనుకున్నాం. కానీ ఇక్కడ ఆయన యొక్క వ్యాఖ్యల వెనక ఎవరి రూట్ మ్యాప్ ఉందనేది మనకి స్పష్టమవుతుంది కదా. ఆయన జడ్జి ఏంటండి, ఆయన జడ్జి ఏంటి, ఆయన మొత్తం తెల్లగా కింద నుంచి పైదాకా తెల్లగానే ఉంటాడు డ్రెస్ తో సహా. ఆయన కాదు సార్, ఇక్కడ ఉన్నటువంటి జన్జీ మూవ్మెంట్ ని స్ఫూర్తిగా తీసుకునేదన్నా అట్లాంటి ఒక న్యూ లీడర్షిప్ ని తీసుకొచ్చి ఆ యూత్ ని ఎంకరేజ్ చేస్తూ ఒక పార్టీని నిర్మించాలనేటువంటి ఏదైనా ఆలోచన చేసేయడం అనిపించింది. బట్ ఇక్కడ చూస్తే ఆయనకు రూట్ మ్యాప్ ఎవరు ఇస్తున్నారు అనేది చాలా క్లారిటీగా స్పష్టమైంది. ఎందుకంటే ఆయన వ్యాఖ్యలు మత విద్వేషాలతోటి కూడుకున్నటువంటి అంశం, కాంట్రవర్సల్ గా కాన్ఫ్లిక్ట్స్ ని క్రియేట్ చేసి, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడి మీద అసలు ఆయనకు అర్హత లేదు, ఈ రోజు మాట్లాడేటటువంటి కనీస అర్హత లేదు. ఎందుకంటే మా ప్రభుత్వంలో గాని మా పార్టీలో గాని ఆయన ఒక పెద్ద నాయకుడిగా కొనసాగి ఈ రోజు బయటకు వెళ్ళిన తర్వాత ఆ నాయకత్వాన్ని, ఏదైతే అధినాయకత్వాన్ని ఈ రోజు ఏ సమయంలో విమర్శిస్తున్నాడు? ఈయన రాజీనామా చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా చేసేటట్టు విమర్శిస్తున్నాడా, లేకుంటే ఆయనతో పాటు ఉన్నప్పుడు ఆయన నాయకత్వంలో ఉన్నప్పుడు జరిగిన అంశం మీద ప్రస్తావిస్తున్నాడు అనేది మనకు ప్రస్ఫుటం అవుతానే ఉంది. ఇక్కడనే ఆయన యొక్క అంశంలో లోపభూయిష్టమైనటువంటి విధానం ఉందనేది మనకి క్లారిఫై అయినాక ఆయన గురించి, ఆయన మాటల గురించి ఆలోచించాలి, పెద్దగా ఆలోచన చేసి దాన్ని చాలా ప్రైమ్ గా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా లేదనేది కూడా ప్రతి ఒక్కరూ అంటున్నటువంటి మాట సురేష్ గారు.